నమస్కారం అండి. నా పేరు డాక్టర్ రాజేష్ ఉకాల, కన్సల్టెంట్ ఫిజిషియన్ అట్ టీఎక్స్ హాస్పిటల్స్, బంజారా హిల్స్. అయితే ఈరోజు మన టాపిక్ డయాబెటీస్. చాలా ఫ్రీక్వెంట్గా హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్లో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్గా కనిపించేది డయాబెటీస్. తర్వాత మీరు ఏవైతే ఫ్రీక్వెంట్గా డయాబెటీస్ ద్వారా వచ్చే ప్రాబ్లమ్స్ గురించి మాట్లాడతామో వాటిల్లో చాలా ఇంపార్టెంట్ థింగు బ్లైండ్నెస్, అంటే కంటి చూపు మందగించడం డయాబెటీస్ ద్వారా వస్తుంది. అలాగే యాంప్యుటేషన్స్, అంటే కాళ్ళు చేతులు తీసివేయడం డయాబెటీస్ ద్వారా జరిగే కాంప్లికేషన్స్ కింద గ్రహించాల్సిన అవసరం ఉంది. అలాగే ఫ్రీక్వెంట్ అడ్మిషన్స్ టు హాస్పిటల్స్ డయాబెటీస్ మూలాన ఎక్కువగా జరుగుతున్నాయి. ఎందుకు ఇవన్నీ హైలైట్ చేస్తున్నాను అంటే, డయాబెటీస్ ప్రపంచవ్యాప్తంగా అధికంగా వస్తున్న ఒక లైఫ్ స్టైల్ డిజీజ్. దాంట్లో ముఖ్యంగా మన దేశంలో చాలా అధికంగా అండ్ చాలా కాంప్లికేషన్స్తో ప్రజెంట్ అవుతున్న లైఫ్ స్టైల్ డిజీజ్ కాబట్టి దీనికి అధికంగా మనం ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. డయాబెటీస్లో మోస్ట్ కామన్లీ ఎఫెక్టెడ్ అవయాల్లో హార్ట్ ఈజ్ ద మేజర్ ఆర్గన్. డయాబెటీస్ ద్వారా ఎఫెక్ట్ అయ్యే పాపులేషన్లో ఆల్మోస్ట్ 40-50% ఆఫ్ పాపులేషన్కి హార్ట్ రిలేటెడ్ కాంప్లికేషన్స్ ద్వారా ఎఫెక్ట్ అవుతున్నారు. దానివల్ల మరణాల సంఖ్య పెరుగుతుంది. అలాగే డయాబెటీస్ మూలాన బ్రెయిన్ స్ట్రోక్స్, హార్ట్ స్ట్రోక్స్, కిడ్నీ ఫెయిల్యూర్, లివర్ ఫెయిల్యూర్ చాలా ఫ్రీక్వెంట్గా ఈ డయాబెటిక్ కాంప్లికేషన్స్ కింద మనం గ్రహించాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. కాబట్టి డయాబెటీస్ని అర్లీ స్టేజ్లో డిటెక్ట్ చేయడం అనేది ముఖ్యం. సో ఈవెన్ ప్రీ డయాబెటిక్ స్టేజ్లో కూడా మనం డయాబెటీస్ని అడ్రస్ చేసే విధంగా గమనించాల్సిన అవసరం ఉందని శాస్త్రపరంగా రుజువులు ఉన్నాయి. కాబట్టి డయాబెటీస్ని చాలా ఇంపార్టెంట్గా, సెన్సిటివ్గా గ్రహించి దాన్ని మేనేజ్ చేయడం అనేది ఇంపార్టెంట్. న్యాచురల్ పద్ధతుల్లో డయాబెటీస్ని మేనేజ్ చేసినప్పుడు ఫుల్ బ్లోన్ డయాబెటీస్ రాకుండా మనం అట్లీస్ట్ ఒక 5 to 6 years పోస్ట్పోన్ చేయొచ్చని శాస్త్రపరంగా రుజువులు ఉన్నాయి. కాబట్టి డయాబెటీస్ని ఆదిలోనే మనం అదుపులో ఉంచడం అనేది ముఖ్యం. సో ప్రీ డయాబెటిక్ స్టేజే కదా అని నెగ్లెక్ట్ చేయొద్దు. ప్రీ డయాబెటిక్ స్టేట్లో కూడా మీరు డైట్ చర్యలే కాకుండా హెల్తీ లైఫ్ స్టైల్ని మనం మెయింటైన్ చేయడమే కాకుండా అవసరమైన చోట స్మాల్ డోసెస్ ఆఫ్ డయాబెటిక్ మెడిసిన్ వాడడం కూడా మంచిదే. ఎప్పుడైతే మీ ఎక్స్పర్టీస్ మీకు అడ్వైజ్ ఇస్తారో డయాబెటిక్ మెడిసిన్ వాడమని, పర్టికులర్గా ఈ మెట్ఫార్మిన్ లాంటి ట్యాబ్లెట్ అర్లీగా డిటెక్ట్ అయినప్పుడు డయాబెటీస్లో వాడతాం కాబట్టి అలాంటివి అడ్వైస్ చేసినప్పుడు మీరు నెగ్లెక్ట్ చేయొద్దు. ఎక్స్పర్ట్ ఒపీనియన్కి వాల్యూ ఇవ్వండి. ఆ కారణంగా మీకు డయాబెటిక్ కాంప్లికేషన్స్ రాకుండా మీరు నివారించుకోవచ్చు. తర్వాత సీరియస్ ఇష్యూస్ రాకుండా మనం అవాయిడ్ చేసుకోవచ్చు. ఎందుకంటే డయాబెటీస్ అనేది ఒక దీర్ఘకాల సమస్య, లైఫ్ లాంగ్ మనం దాంతో సఫర్ అవుతాం. కాబట్టి దాన్ని ప్రాపర్గా మెయింటైన్ చేసిన దానివల్ల ప్రతి కణం మీద ఆ ఎఫెక్ట్ అనేది ఉంటుంది. కాబట్టి షుగర్ని అదుపులో ఉంచుతూ ఎక్స్పర్ట్ ఇచ్చిన అడ్వైస్ అండ్ గైడెన్స్ ప్లస్ మెడిసిన్స్ ప్రాపర్గా వాడుతూ టార్గెట్ ఓరియంటెడ్గా మనం బ్లడ్ టెస్ట్లు మేనేజ్ చేస్తూ చేసిన దానివల్ల లాంగ్ టర్మ్ బెనిఫిట్స్ అనేవి బెటర్గా ఉంటాయని కూడా మనం గమనించుకోవాలి. అలాగే ఎక్కువ శాతంలో చాలామందికి మేజర్ అవయాల గురించి మనం మాట్లాడుతున్నప్పుడు మోస్ట్ కామన్గా ఎఫెక్ట్ అయ్యేది హార్ట్ ఫెయిల్యూర్ అండ్ కిడ్నీ ఫెయిల్యూర్ డయాబెటిక్ ద్వారా ఎఫెక్ట్ అవ్వడం గ్రహిస్తున్నాం. కాబట్టి డయాబెటీని మనం ప్రాపర్గా మెయింటైన్ చేసిన దానివల్ల ఇలాంటి అవయాలు విచ్ ఆర్ చాలా చాలా ఇంపార్టెంట్ అవయాలు మన బాడీలో అండ్ ఫ్రీక్వెంట్గా చూస్తున్న కాంప్లికేషన్స్ కూడా మనం క్లినికల్ ప్రాక్టీస్లో మేము గమనిస్తున్నాం. కాబట్టి వాటిని నివారించే విధంగా మనం డయాబెటీస్ని మేనేజ్ చేయడం అనేది ముఖ్యం. దాంట్లో మోస్ట్ ఇంపార్టెంట్గా మనం గ్రహించాల్సింది మన దినచర్యల్లో ఆహార నియమాలు సరిగ్గా పాటిస్తున్నామా లేదా అండ్ ఆహార టైమింగ్స్ కూడా ప్రాపర్గా పాటించాల్సిన అవసరం కూడా ఉంది. కాబట్టి దాంతోపాటు డాక్టర్లు అడ్వైస్ చేసిన మందుల్ని ఒక క్రమబద్ధంలో వాడడం, దాన్ని కూడా ప్రాపర్గా చెక్ చేసుకోవడం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. అందుకోసం డయాబెటీస్ని ఒక లైఫ్ స్టైల్ డిజీజ్గా మనం గ్రహించినప్పుడు ఉదయం నుంచి సాయంత్రం వరకు మనం చేసే చర్యలు, ఉదయం నుంచి సాయంత్రం వరకు మనం తీసుకుంటున్న
ఈ ఆహార నియమాలు చేసిన దానివల్ల మనల్ని డయాబెటీస్ కాంప్లికేషన్స్కి దారి తీయకుండా న్యాచురల్ పద్ధతుల్లోనే మనం నివారించుకోవచ్చు. అవసరమైన చోట అవసరమైన ఫ్రీక్వెన్సీలో మనం కంపల్సరీ డయాబెటీస్ స్టేటస్ని చెక్ చేసుకుంటూ డాక్టర్ ఇచ్చిన మెడిసిన్స్ ప్రాపర్గా వాడుకుంటూ మేనేజ్ చేయడంలో డయాబెటిక్ రిలేటెడ్ కాంప్లికేషన్స్ రాకుండా మనం అవాయిడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు అసలు డయాబెటీస్ ఎలాంటి వాళ్ళల్లో వస్తుంది అని కూడా మనం గ్రహించాల్సిన అవసరం ఉంది. జనరల్గా డయాబెటీస్కి ఊబకాయానికి ముడిపడి ఉన్నది. ఊబకాయం వచ్చే రిస్క్ ఫ్యాక్టర్స్ ఏవైతే ఉంటాయో అంటే యాక్టివిటీ లేని వాళ్ళు, ఎక్సర్సైజ్ లేని వాళ్ళు, అబ్నార్మల్ టైమింగ్స్ ఆఫ్ హ్యాబిట్స్ ఈటింగ్ కానీ స్లీపింగ్ కానీ ఉన్నవాళ్ళు, తినంగానే పడుకునేవాళ్ళు, ఫ్యామిలీ పరంగా డయాబెటిక్ హిస్టరీ స్ట్రాంగ్గా ఉన్నవాళ్ళు, వీళ్ళందరూ కూడా ఎప్పుడు కూడా విజిలెంట్గా ఉండి డయాబెటీస్ రిలేటెడ్ పరీక్షలు చేసుకుంటూ అవసరమైన చోట ఎక్స్పర్ట్స్ ఇచ్చిన ఒపీనియన్స్ అండ్ మెడిసిన్స్ అండ్ గైడెన్స్ మేనేజ్ చేయడం వల్ల డయాబెటిక్ రాకపోవడమే కాకుండా డయాబెటిక్ వచ్చిన కాంప్లికేషన్స్ను కూడా మనం నివారించుకోవచ్చు.